బాబాయ్ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు మంగళగిరిలో ఎవరు గెలుస్తారంటారు? లోకేష్ గారా లేకపోతే లావణ్య గారా? నారా లోకేష్ గారు గెలుస్తారు. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? మినిమం 30,000 నుంచి 50,000 వరకు నారా లోకేష్ గారు బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి కూడా వైసీపీ అంటే పడి చచ్చినోండి నేను. అలాంటిది నాకే నువ్వు ఎందుకు మారావంటారేమో. ఈ రూపాయి ఇస్తే ఇలా రూపాయి ఇస్తారో వాడుకుంటారో తర్వాత అయిపోతాయి. అభివృద్ధి అనేది ఉంటే ఏదన్నా పని చేసుకొని ఇలా కూకోవాల్సిన పని లేదు, అభివృద్ధి లేదు. ఏదన్నా 5 సంవత్సరాలు ఏం చేశాడు రాజధాని? అసలు 151 సీటు ఇచ్చామంటే వైసీపీకి అసలు పక్కా కాంగ్రెస్. నేను రాజశేఖర రెడ్డి కాడి నుంచి కూడా పక్కా కాంగ్రెస్. అలాంటిది నాకు జనంలో ఈ 50 సంవత్సరాల్లో ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేయటం అదేనా ఎందుకని అంటారు. నీ పరిపాలన నీకు ఇచ్చాము, 150 సీట్లు ఇచ్చాను. 150 సీట్లను బంగారులాగా నువ్వు ఇచ్చుకో, పథకాలు ఇచ్చుకో అన్నీ. రాజధాని గురించి నీకు చేతనైతే ఏదో తులమపల చేస్తా ఉండు, దాని గురించి అట్లా ఉండడితే ఇంకా 30 సంవత్సరాలు జగన్ సీఎం అయ్యేవాడు. అలాంటిది అంతా చెడగొట్టుకునే పనులు తప్పితే మళ్ళీ ఒక సీఎం అయ్యండి ప్రజావేదిక పడేసాడు. అది ఉపయోగించుకుంటే 9,000 కోట్లు ఎవరు తిన్నట్టు? ప్రజల డబ్బు, మా డబ్బు. నిన్న డబ్బులు పంచారు ఎవరై మాయే. కరెంటు బిల్లు మీద కానీ ఒక ఏ వస్తువు మీదైనా సరే అన్నిటి మీద ఈ రేట్లు పెంచి మా డబ్బు మాకే పంచారు. ఏం లేదు, వాళ్ళ జేబులో ఇచ్చింది ఏం లేదు. అందుకని అభివృద్ధి మార్పు కావాలని కోరుకొని నేను పోయినసారి దగ్గర 50 ఓట్లు నా సొంత డబ్బులు పెట్టి మా ఇళ్ల మధ్యలో ఓట్లకు డబ్బులు రాలేదంటే నేను ఇచ్చి అమ్మాయి ఒక్కసారికి వేయండి అమ్మ, ఏడో రోడ్డును పడ్డాడు, 5 సంవత్సరాల నుంచి రోడ్డును పడి తిరుగుతున్నాడు, తండ్రి లేని బిడ్డమ్మని బతిలాడి చెప్పి తీసుకుని వెళ్ళి ఓటు వేయించాను నేను వైసీపీ వాళ్ళకి. ఆర్కే పోయిన సంవత్సరం డబ్బులు పంచే టైంలో తెల్లారితే డబ్బులు పంచుతున్నాను అనగా తొలిగడ్డి కాడ 3 కోట్లు పట్టున్నారంట. ఆ 3 కోట్లు పట్టినారు, డబ్బులు రాలేదని ఓట్లకి వెళ్ళన్నారు మా వాళ్ళు. వెళ్ళకపోతే నా జేబులో డబ్బులు 50,000 రూపాయలు చార్కే కోట్ వేయించా. అలాంటిది నాకే అంత బాధ వేసి సైకిల్ పార్టీలోకి వచ్చానంటే మీరు ఆలోచించండి. మరి ఓవరాల్గా 175కి ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఎన్ని రావచ్చు అంటారు, వైసీపీకి ఎన్ని రావచ్చు అంటారు? వైసీపీకి వచ్చేసరిగా 35 నుంచి 40 కన్నా ఎక్కువ రాలేదు, అంత గుంజుకున్నా. టీడీపీ కూటమి మీద అయితే 130-135 వస్తాయి. లేదు ఓన్లీ టీడీపీకి అయితే 90 నుంచి 100 పక్కాగా వస్తాయి. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు సాముద్రావు అండి. బాబాయ్ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారంటారా లావణ్య గారు? లోకేష్ గారికి ఉంది స్కోప్. ఎందుకు లోకేష్ గారికి? ఇద్దరికి మంచి ఫైట్, మామూలుగా కాదు. కాబట్టి ఆయనకి పోయినసారి ఓడిపోయాడు కాబట్టి ఈసారి జనం కొద్దిగా ఆయన వైపు మొగ్గు చూపుతానికి. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు లోకేష్ గారికి? అంతా ఒక 10,000 లోపే. నమస్తే బాబాయ్, మీ పేరు? సత్యనారాయణ. బాబాయ్ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, మరి మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారంటారా లేకపోతే లావణ్య గారు గెలుస్తారా? లోకేషే గెలుతాడు. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? 20,000 దాకా రావచ్చు, 10,000 కానీ నుంచి 20,000 లోపు. ఎందుకు ఆ మెజార్టీ కారణం ఏంటి? ఎందుకని పని చేశాడు, వాడిపోయినాయి కాబట్టి, ఇక్కడ ఉండి పని చేశాడు కాబట్టి. ఆమె ఏం చేసింది పని? అంత ముంగల వాళ్ళ మాంగాడు గెలిచాడు, ఆయన కూడా ఏం పని చేయలేడు. అలా అమ్మ గెలిచింది, ఏం చేసింది? పెన్నమా ఉండవిల్లి ఎర్రబేలం పెన్నమాక ఏడో తెలవదాం ఆమెకి ఎట్టేస్తారు ఓట్లు. ఇది ఈయన కూడా లోకలేక, లోకేష్ కూడా లోకలేక ఇక్కడే ఉన్నాడు ఎప్పటి నుంచో. వాడిపోయిన అంత ముంగల నుంచి ఏడా ఉండవిల్లోనే ఉన్నాడుగా. ఓటు కూడా ఏడా ఉందిగా, వాడు లేదుగా, ఏడా ఉందిగా, ఉండవిల్లోనే ఉందిగా. ఉండవల్లి పెనమాక ఎర్రబల్లని పత్తా తిరుగుతూనే ఉన్నాడుగా. మరి ఇంత ముంగల చేసిన ఎమ్మెల్యే గారు కరగట్ట కమర్సిన ఏం చేయడం పని? అసలు ఏం చేయలేదు పని, అంత ముంగలు చేశాడు. తర్వాత ఇప్పుడు ఒకసారి గెలిచిన తర్వాత అసలు ఏమి చేయలే. ఏమి చూసేస్తారు వాళ్ళ గోడ్లు. ఆడి మాటలు నమ్మి వేసాం. ఒకసారి నెత్తి మీద కూర్చున్నాడు, ఎట్టేస్తాడికి ఓట్లు. మరి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఎన్ని వస్తాయి అంటారు, వైసీపీకి ఎన్ని వస్తాయి అంటారు? 175కి ఇప్పుడు కూటమికి 120, 110 కాడి నుంచి 120, 30 దాకా వస్తాయని మా ఐడియా. వాళ్ళకి తక్కువే రావచ్చు, వాళ్ళకి 50 రావచ్చు, 30 రావచ్చు, అసలు రాకుండా పోవచ్చు. అంత పని చేసి ఎత్తి చేస్తారు కానీ పని చేయకుండా జనాన్ని జావగొట్టేవాడికి ఏమేస్తారు? కూటమి అయితే గెలవడం ఖాయం అంటారు. కూటమికి వెళ్తాం ఖాయం. బాబాయ్ మీ పేరు? నరసింహరావు. బాబాయ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, మరి మంగళగిరిలో ఎవరు గెలుస్తారు, లోకేష్ గారా లావణ్య గారా? లోకేష్ గెలుస్తాడు. లావణ్య కొత్తగా వచ్చిన ఏం చేసింది? ఎమ్మెల్యేగా ఉన్నాడు మురుగుడు హనుమంతరావు గారు, ఏం పని చేశాడు? కాండ్రి కమలా ఉంది, ఎర్రబాలం ఏదో పెనమాక తెలియని ఉంది, మరి ఆమెకేమి ఉళ్ళేస్తారు ఓట్లు. ఆర్కే గారు ఉన్నాడు, చుట్టుపక్కల అన్నిటికీ పనులు చేశాడు కానీ ఎర్రబాలానికి ఏం పని చేశాడు? అందుకని ఆయనకి వేయరు ఓట్లు. మరి లోకేష్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? దగ్గర 20,000 దాకా రావచ్చు.
మరి ఓవరాల్గా కూటమికి 175 ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి? కూటమికి 110 లోపులో వస్తాయి, వైఎస్ఆర్సీపీకి మటుకు 20-25 లోపే వస్తాయి. నమస్తే బాబాయ్, మీ పేరు? శ్రీనివాసరావు అండి. బాబాయ్, ఆంధ్రప్రదేశ్లో అయితే ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి. మరి ఇప్పుడు కౌంటింగ్ ఒకటి మిగిలింది. ఈ లోపు ఎవరు గెలుస్తుంటారు? మంగళగిరిలో లోకేష్ గారా లేకపోతే లావణ్య గారా? లోకేష్ గారికి అవకాశం ఉందండి. ఎందుకు? ఎంత మెజార్టీ రావచ్చుంటారు? ఒక 25,000 పైన ఉంటుంది. ఎందుకు ఆ మెజార్టీకి రావడానికి గల కారణం ఏంటి? లోగడ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన పనులు ఏం లేవు. ఎమ్మెల్యేగా చేశారు, కాండ్ర కమల గారు, మురుగడ అనంతరావు గారు చేశారు. వాళ్ళు ఈ ఏరియాకి చేసింది ఏమి లేదు. దానికి తోడు ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి విలేజ్ని తీసుకెళ్ళాను, మున్సిపాలిటీ కలిపారు, చెత్త పన్నులు, నీటి పన్నులు, దానితోటి కరెంటు బిల్లులు ఎంత బాగా డబల్ చేస్తుండే. రాజధాని స్టార్టింగ్లో ఎలక్షన్కి ముందు రాజధాని ఇక్కడే అన్నాడు, తర్వాత తీసుకెళ్ళి వైజాగ్ అంటున్నాడు, తిరుపతి అంటున్నాడు, కడప అంటున్నాడు. ఆ ఎఫెక్ట్ కొంత ఉంటుంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 170కి కూటమికి ఎన్ని వస్తాయి అంటారు, వైసీపీకి ఎన్ని వస్తాయి అంటారు? కూటమికి 110 నుంచి 130 వరకు మేము అనుకుంటున్నాం. దాన్ని మించిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నమస్తే బాబాయ్, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయిపోయినాయి. మరి కౌంటింగ్ ఒక్కటే మిగిలింది. అసలు నీ అంచనా ప్రకారం మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుస్తారంటారా లేకపోతే లావణ్య గారు గెలుస్తారంటారా? లోకేష్ గెలుస్తాడు అనుకుంటున్నాం. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? 15-20 వేలు. ఎందుకు అంత మెజార్టీ రావడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ నుంచి ఎవరన్నా పేదవాళ్ళకి అండగా టిఫిన్ బళ్ళు కానీ అవన్నీ ఇచ్చాడు. దానివల్ల కానీ ఎవరైనా చనిపోయినా 10,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇచ్చాడు. దానివల్ల కానీ సానుభూతి ఉంది ఆయన మీద. 4 సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 175కి కూటమికి ఎన్ని వస్తాయి అంటారు, వైసీపీకి ఎన్ని వస్తాయి అంటారు? కూటమికి 120 వస్తాయి అంటున్నారు అనుకుంటున్నాను నేను కూడా. మీకు మిగిలిన అని జగన్ గారు వస్తాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు ధోని రాంబాబు. బాబాయ్, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇక కౌంటింగ్ అయితే మిగిలింది. అవును. మరి ఇప్పుడు మంగళగిరిలో ఎవరు గెలుస్తారంటారు? లోకేష్ గారా లేకపోతే లావణ్య గారా? లోకేష్ గెలుస్తాడు గ్యారెంటీ. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? మెజార్టీ 50,000 రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకు అంత మెజార్టీ రావడానికి గల కారణం ఏంటి? లోగడ జరిగినటువంటిది ఆర్కే గారు చేసింది. అప్పుడైతే ఓట్లు వేశారు. ఇప్పుడు మట్టికి ఖచ్చితంగా మార్పు వచ్చింది కాబట్టి వీళ్ళకి ఓట్లు వేశారు, లోకేష్కి. మరి ఓవరాల్గా 175కి ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఎన్ని వస్తాయి అంటారు, వైసీపీ ప్రభుత్వానికి ఎన్ని వస్తాయి అంటారు? 160 వస్తాయి అనుకుంటున్నా. ఎవరికి? కూటమికి. కదమాయి జగన్మోహన్ రెడ్డికి వస్తాయి. నమస్తే అమ్మ, ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఓటు వేసారా? మరి వేసాం. మరి మంగళగిరిలో ఎవరు గెలుస్తారంటారు, లోకేష్ గారా లావణ్య గారా? లోకేష్ గారే గెలుస్తారు. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? 30-40 వేలు. ఎందుకు అంత మెజార్టీ రావడానికి గల కారణం ఏంటి? ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు. మరి ఆయన గెలవలేదు కదా, ఏం చేయలేదు కదా? చేయకపోయినా ఆయన చేశాడు కదా, సంక్షేమ పథకాలు అన్నీ చేశాడు. చనిపోయిన వాళ్ళకని, పెళ్లి కానుకని అన్నీ ఇస్తానే ఉన్నాడుగా. మరి ఓవరాల్గా కూటమికి ఆంధ్రప్రదేశ్లో 170కి ఎన్ని రావచ్చు అంటారు, వైసీపీకి ఎన్ని రావచ్చు అంటారు? 30 అంటున్నారు కదా వైసీపీకి. నమస్తే మామ, మీ పేరు? సుబ్బయ్యమ్మ. ఓటేసాం మామ మొన్న. వేసా. మరి మంగళగిరిలో లోకేష్ గారు లావణ్య గారు నుంచున్నారు కదా, ఎవరు గెలుస్తారంటారు? లోకేష్. ఎంత మెజార్టీ రావచ్చు అంటావు? 5 తెలియదు నాకు, మళ్ళీ 5 కూడా తెలియదు. లోకేష్ గారు అయితే గెలవడం ఖాయం. లోకేష్ గారికి ఓటేశారా? వేసాం. ఎందుకు లోకేష్ గారికి ఎందుకు వేశారు ఓటు? ఎందుకు వేసారు? మాకు అన్ని జరగాలిగా. ఏం జరుగుతున్నాయి మాకు? ఏం జరగట్లా. ఇదిగో మాకు తిక్కల అబ్బాయి ఉన్నాడు, మా మరిది గారు. ఆ అబ్బాయికి అది పింఛన్ ఇవ్వమంటే ఇట్లా. మరి 60 ఏళ్ళు వచ్చినాక ఈయన ఉన్నాడు, ఆయనకి పింఛన్ ఇట్లా. ఏమైంది? ఏమొస్తాయి మాకు? ఏడు నుంచి వస్తాయి? 45 ఏళ్ళకి డబ్బులు ఇస్తాను అన్నాడు. 2 ఏళ్ళు మురిపించాడు, 3 ఏళ్ళు ఇలా. మరి ఏం చేస్తాం మేము? వేసుకోకుండా ఉంటాం, లోకేష్కే వేసుకున్నాం. పేరు సామ్రాజ్యం. ఓటేసాము మొన్న. వేసా. మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారంటారా లావణ్య గారు గెలుస్తారంటారా? ఎందుకు లావణ్య గారు గెలిచి ఇప్పుడు ఒక ఆయన వచ్చి పోయాడు, ఏమీ లేదు. ఈసారి ఈయన గెలవాలనేగా మరి మేమందరం తిప్పలు పడి వేసుకుంది. ఆయనే వస్తాడు, ఇంకెవరు రారు. ఎంత మెజార్టీ రావచ్చు అంటావు? వస్తుంది, ఫుల్ మెజార్టీ వచ్చింది. లెక్కలేనంత మెజార్టీ ఉంది ఇప్పుడు ఆయనకి. జనాలు ఒకవేళ పైకి అట్ట ఉండా వేసేది ఈసారి కంపల్సరీగా ఆయనకే. ఎందుకంటే రాజధాని రైతులని కేటాయించాడు. వాళ్ళు అసలు ఎటు రైతులని కౌలు డబ్బులు వేయకోకుండా కేటాయించాడు. మరి ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా వేస్తారేమో కానీ మేము మాత్రం అసలు ఎవరు వేయరు. నాకు తెలిసి అసలు ఆ బీసీలు కూడా వేయరు. ఎందుకంటే వాళ్ళకి జరిగే ఇది వాళ్ళకి జరిగింది, ఎవరు వేయరు. మరి మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారంట? గెలుస్తారు, కన్ఫామ్గా గెలుస్తాడు. మరి సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఎవరు గెలుస్తారంటున్నావు? సీఎంగా బాబు గారే వస్తాడు.
బాబు గారు వస్తాడు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా ఉండాలి. ఆయన ఉండాలి అసలు ముందర. ఈయన ఇద్దరు ఉంటేనే మాకు బాగుంటుంది. రాజధాని ఇక్కడే ఉండిద్ది, వాళ్ళు వస్తే మాత్రం రాజధాని ఇక్కడే ఉండిద్ది. వాళ్ళిద్దరు వస్తేనే ఈ రాజధాని. ఎందుకంటే మా కష్టం వాళ్ళకి తెలుసుగా. ఈయన గెలిచినాక మా కష్టం చూశాడు. ఆ రకంగా ధర్నాలలో కూర్చుంటే కనీసం మా ఎంక కూడా దొరకకుండా కనీసం కారులో ఆయన బయలుదేరుతుంటేనే ఫుల్గా పెట్టుకునేవాడు సెక్యూరిటీ. మరి అప్పుడు చూడండి, ఆయన ఇవాళ ఓట్ల కోసం ఇల్లు ఎందుకు తిరిగాడు? ఇవాళ కారు రోజులు పెట్టేసి కనీసం రోడ్డు యాన్లు కూడా తిరిగి నడిచాడు. అంటే ఓటు కోసం వచ్చావా? అదివరకు కనపడలేదు ఈ పిచ్చి జనం అందరూ. ఈ జనం అందరూ అదివరకు ఉండారుగా. మరి నీకు ఓటేసి గెలిపించిన జనం ఉండారు, గెలిపిన వాళ్ళు అందరూ ఉండారు. మంచి చేయడు. మరి దగ్గరకు వచ్చి పరామర్శ ఇచ్చావా? ఇవ్వలా. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి 3 రాజులను ముక్క చెక్కలు చేయాలని నిన్ను నమ్మిన వాళ్ళు ఇచ్చారు బాగా సలహాలు, నిన్ను ముంచారు. నువ్వు ఇవాళ తెలుసుకో. ఇక మరి రేపు అసలు రావు. ఎందుకంటే రేపు అసలు రావు. ఎందుకంటే నువ్వు చేసిన పనులు అట్లాంటి. జగన్ గారు ఓడిపోవడం ఖాయమంటావు? ఖాయమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.